ఉగాది పచ్చడి. ఉగాదికి ఇంకా 5 రోజులే ఉంది. ఊరి పెద్ద మహిగ్రద్ద రచ్చబండ దగ్గర అందర్నీ సమావేశపరిచింది. గ్రామస్తులారా, ఇంకో 5 రోజుల్లో మన తెలుగు సంవత్సరాది ఉగాది రాబోతుంది. పండుగ రోజు గుడి దగ్గర అందరికీ పచ్చడి పంచాలి కదా. చిచ్చు, ఈసారి కూడా నువ్వే పచ్చడి చెయ్యాలి. నీ చేతి పచ్చడి చాలా బాగుంటుంది. పైగా నీకు సొంత మామిడి తోట ఉంది కదా, కాయలకు కూడా డోకా లేదు. చిచ్చుకాకి గర్వంగా కాలర్ ఎగరేసుకుంటూ, థ్యాంక్ యూ మహిగారు. ఈసారి కూడా నేనే పచ్చడి చేస్తాను. అయినా మన ఊర్లో నాలాగా పచ్చడి ఎవరు చేయగలరు చెప్పండి? నా మామిడి తోటలో పండే కాయలు అచ్చం బంగారం లాగా ఉంటాయి. నా పచ్చడి టేస్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు ఆ టేస్ట్ మర్చిపోరు. అవునులే చిచ్చు, నీ మామిడికాయల పులుపుకి నీ చేతి కాటుకి తిరిగే లేదులే. అక్కడే కూర్చున్న బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక ఇదంతా వింటున్నారు. వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. బుజ్జి పిచ్చుక గుసగుసగా, ఒరే బన్నుక, ఈ చిచ్చు ఆంటీ బాగా ఓవర్ చేస్తుందిరా. ఆవిడికి అసలు వంటే రాదు. ఆ మామిడికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఆ టేస్ట్ కవర్ అయిపోతుంది. ఈ ఊర్లో తనకంటే మంచిగా ఎవరు పచ్చడి చేయలేరని ఎంత బిల్డప్ ఇస్తుందో చూడు. అవును బుజ్జే, ఆవిడ ఎప్పుడో ఇంతే నా తోట నా కాయలు అని ఒకటే గీతం. ఒరే, మనం ఎందుకు చేయకూడదురా పచ్చడి? మనం చేసి ఆంటీ పరువు తీద్దాం, ఓకేనా? బన్ను చిలుక షాక్ అయ్యి, అమ్మా, మన వల్ల అవుతుందా? పచ్చడంటే మామూలు విషయం కాదు. తీపి, పులుపు, కారం, చేదు అన్నీ కలపాలిగా. అయినా ఆ చిచ్చు ఆంటీ కంటే సొంత తోట ఉంది కదా, మనకి మామిడికాయలు ఎక్కడివిరా? మార్కెట్లో కొందామంటే మన కిడ్నీ బ్యాంక్లో డబ్బులు లేవు. నువ్వు టెన్షన్ పడకరా బన్నుక, మామిడికాయల సంగతి నేను చూసుకుంటా. నాకు అడవి మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు తెలుసు. ఆ చెట్టు కాయలు చాలా బాగుంటాయి. అక్కడికెళ్ళి కోసుకొని వద్దాం. నువ్వు ధైర్యంగా ఛాలెంజ్ చెయ్యి. సరేలే, ఆంటీ ఓవర్ యాక్షన్కి బ్రేకులు వేయాల్సిందే. బన్ను సడన్ గా లేచి నిలబడి గట్టిగా అరిచాడు. మహిబామ్మ గారు, ఆగండి. ఈసారి ఊరి కోసం కేవలం చిచ్చు ఆంటీ మాత్రమే కాదు, మేం కూడా ఉగాది పచ్చడి చేస్తాం. మా పచ్చడి కూడా టేస్ట్ చెయ్యండి. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిచ్చుకాకి పక్కపక్క నవ్వింది. ఏమిట్రా, మీరు చేస్తారా? పాలు తాగే పసిపిల్లలు మీకు పచ్చడి చేయడం వచ్చా? ఏరా పండుగ, నీకు సమోసాలు తినడం తప్ప వంట చేయడం కూడా వచ్చా? నాకు పోటీగా మీ వల్ల కాదులే, కూర్చోండి. బుజ్జి పిచ్చుక ముందుకు వచ్చి, సరే చిచ్చు ఆంటీ, చూసుకుంటాం. పండుగ రోజు మీకంటే బాగా చేసి చూపిస్తాం. ఎవరి పచ్చడి బాగుందో మహిబామ్మ గారే చెప్తారు. ఛాలెంజ్ రెడీనా? రెడీ. మీ పచ్చడి నా పచ్చడి ముందు నిలబడితే నేను నా తోటలో మామిడికాయలు మీకు ఫ్రీగా ఇచ్చేస్తా. మహిగ్రద్ద నవ్వుతూ, సరే సరే, ఇద్దరూ చెయ్యండి. పండుగ రోజు గుడి దగ్గర ఇద్దరిది టేస్ట్ చేసి ఎవరిది బాగుందో వాళ్ళే గెలిచినట్లు. ఇప్పటికి మీటింగ్ ఓవరు. మరుసటి రోజు ఉదయం బన్ను పుచ్చి చెరో బుట్ట తీసుకుని అడవికి బయలుదేరారు. ఎండ దంచి కొడుతుంది. బన్ను చిలుక రొప్పుతూ, బుజ్జే, ఎక్కడుందా చెట్టు? గంట నుండి ఈ అడవిలో తిరుగుతున్నాం. నా కాళ్ళు పీకేస్తున్నాయి. దాహానికి గొంత ఎండిపోతుంది. ఇది కూడా బన్నుక, ఆ ముందున్న కొండ దాటి వచ్చేస్తుంది. నేను లాస్ట్ మంత్ చూసినప్పుడు చెట్టు నిండా కాయలున్నాయిరా. చాలా సేపటికి ఒక పెద్ద చెట్టు దగ్గరికి చేరుకున్నారు. బుజ్జి సంతోషంగా చూసింది. ఇదిగో, ఇదే ఆ మామిడి చెట్టు, వచ్చేసాం. బన్ను చిలుక తల పైకెత్తి చెట్టు వైపు చూసి వాడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటి, ఇదేనా ఆ చెట్టు? అవును, ఎందుకలా చూస్తున్నావు? బన్ను చిలుక కోపంగా బుజ్జి తల మీద మొట్టి, ఏంటే బుజ్జి, అంత బిల్డప్ ఇచ్చావు? చెట్టు నిండా కాయలు, మధురమైన రుచి అని అన్నావు. ఇక్కడ చెట్టుకు ఒక్క కాయ కూడా లేదే, కనీసం ఒక చిన్న పిందె కూడా లేదే. ఆకులు తప్ప ఏం లేవు కదా దరిద్రపు కొట్టు చెట్టుకి. బుజ్జి పిచ్చుక కంగారుగా పైకి చూస్తూ, అదే నిజంగానే లేవు. నేను మొన్న చూసినప్పుడు ఉన్నాయే. ఎవరైనా కుళ్ళుకున్నారేమో బన్నుక, కోతులొచ్చి ఉంటాయేమో. కోతులెందుకు కోస్తాయి? నా కర్మ, ఆ దేవుడే మాయం చేసి ఉంటాడు. అసలు నిన్ను నమ్మినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇప్పుడు రేపు పచ్చడికి కాయలేవి. ఆ చిచ్చు ఆంటీ మన పరువు తీసేస్తుంది. సరేలే, ఏడోకు. ఇంకేమైనా చెట్లున్నాయేమో చూద్దాం పదా. ఇద్దరు అడవంతా వెతికారు. ఎక్కడ ఒక్క మామిడి చెట్టు కూడా లేదు. సాయంత్రం అయింది. ఇద్దరు అలసిపోయి ఒక రాయి మీద కూర్చున్నారు. బన్ను చిలుక బాధగా, నా లైఫ్ లో ఫస్ట్ టైం కుకింగ్ చేద్దాం అనుకున్నా, అది ఫ్లాప్ అయిపోయింది. ఇక రేపు ఊర్లో ముఖం ఎలా చూపించాలి బుజ్జి?
బుజ్జి పిచ్చుక కొద్దిసేపు ఆలోచించి సడన్ గా బల్బు వెలిగినట్లు, ఒరే బనుక, నాకొక సూపర్ ఐడియా వచ్చింది. మళ్ళీ ఏ అడవికి తీసుకెళ్దామని? అడవికి కాదురా, మన ఊర్లోనే. ఈ రోజు రాత్రి మనం చిచ్చు ఆంటీ మామిడి తోటలోకి వెళ్దాం. ఆవి తోటలో పోలేడు కాయలున్నాయి. ఒక 2 కాయలు దొంగతనంగా తెచ్చుకుందాం, సరేనా? బన్ను చిలుక షాక్ అయ్యి, ఏంటే దొంగతనమా? అది కూడా చిచ్చు ఆంటీ తోటలోనా? ఆవిడకి తెలిస్తే మనల్ని మామిడి చెట్టు కూరి తీస్తుందిరా. తెలియకుండా వెళ్దాంరా, పచ్చడి పరువు ముఖ్యం కదా, ధైర్యం చెయ్యి. రాత్రి 12 గంటలు, చిమ్మ చీకటి. బన్ను పుచ్చి మెల్లగా అడుగులు వేసుకుంటూ చిచ్చుకాకి మామిడి తోట కంచె దూకి లోపలికొచ్చారు. చుట్టూ మామిడి చెట్లు కాయలతో నిండున్నాయి. బన్ను చిలుక గుసగుసగా, వావ్ బుజ్జి, ఇక్కడ ఎన్ని కాయలున్నాయో చూడు. ఒక్క కాయ కోసుకుంటే మనకు పచ్చడికి సరిపోతుంది. త్వరగా కోసి పారిపోదాం. ఆగ్ర పన్నుక, నేను చెట్టెక్కి కోస్తాను, నువ్వు కింద క్యాచ్ పట్టుకో. బుజ్జి మెల్లగా చెట్టు పైకి ఎక్కబోతుంటే సడన్ గా ఒక పెద్ద శబ్దం వినిపించింది. బన్ను చిలుక వణికిపోతూ, అమ్మా దయ్యం బుజ్జి, ఈ చెట్టు మీద దయ్యం ఉంది. అది దయ్యం కాదురా, ఎవరు కురక పెట్టున్నారు, అది చూడు. ఇద్దరు చెట్టు కింద చూశారు. అక్కడొక మంచం వేసుకుని పెద్ద కర్ర చేతిలో పట్టుకుని దుప్పటి కప్పుకుని చిచ్చుకాకి నిద్రపోతుంది. కాపలా కోసం ఆవిడ తోటలో పడుకుంది. వారి నాయనో, చిచ్చు ఆంటీ ఇక్కడే పడుకుందిరా. ఆవిడ లేస్తే మనల్ని చట్నీ చేసేస్తుంది. నేనెళ్ళిపోతా. ఆగ్ర పన్నుక, ఆవిడ కాడ నిద్రలో ఉంది. నేను సైలెంట్ గా 2 కాయలు కోసేస్తాను. బుజ్జి మెల్లగా చెట్టెక్కింది. 2 పెద్ద మామిడికాయలు కోసి కిందకు విసిరింది. బన్ను వాటిని బుట్టలో క్యాచ్ పట్టుకున్నాడు. కాని 2వ కాయ పట్టుకునేటప్పుడు బన్ను కాలు జారింది. టప్! ఆ శబ్దానికి చిచ్చుకాకి నిద్రలో కదిలింది. నిద్రలోనే కలవరిస్తూ, ఏయ్, నా కాయలు ముట్టుకోవద్దు, కిలో 100 రూపాయలు. బన్ను బుజ్జి ఊపిరి బిగబట్టి కదలకుండా నిలబడిపోయారు. చిచ్చుకాకి మళ్ళీ గురక స్టార్ట్ చేసింది. అమ్మయ్య, బతికిపోయాన్రా బాబు. పద పద, ఉడాయించు. ఇద్దరు ఆ 2 మామిడికాయలు తీసుకుని దొంగల్లా అక్కడి నుండి పారిపోయారు. ఉగాది పండుగ రోజు ఉదయం తుని పిచ్చుక చోటు చిలుక పిల్లల మీద కోప్పడుతున్నారు. ఒరే బన్ను, చిచ్చుకాకితో ఛాలెంజ్ చేస్తావా? మీకు వంటొచ్చా అని. ఇప్పుడు పచ్చడి ఎవరు చేస్తారు? ప్లీజ్ మమ్మీ, నేను అన్ని కోసి పెడతాను. నువ్వు పచ్చడి కలపవా ప్లీజ్, నా పరువు పోతుంది. సరేలే చోటు, పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు కదా, మనం హెల్ప్ చేద్దాం. తుని చోటు సహాయంతో బన్ను పుచ్చి మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, బెల్లం, కారం, ఉప్పు, చింతపండు పులుసు అన్నీ కలిపి ఒక కుండలో బ్రహ్మాండమైన షడ్రుచుల ఉగాది పచ్చడి తయారు చేశారు. బన్ను చిలుక టేస్ట్ చూసి, అబ్బా మమ్మీ, పచ్చడి అమృతంలా ఉంది. ఈ మామిడికాయ పులుపు సూపర్గా తగిలింది. మనదే గలుపు. మరోపక్క చిచ్చుకాకి కూడా తన ఇంట్లో పెద్ద కుండలో పచ్చడి రెడీ చేసుకుని గుడి దగ్గరకు బయలుదేరింది. ఊరి జనమంతా గుడి దగ్గర చేరారు. అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. ఒక టేబుల్ మీద 2 కుండలు పెట్టారు. ఒకటి చిచ్చుకాకిది, మరొకటి పిల్లలది. గ్రామస్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ టేస్టింగ్ సమయం. ముందుగా చిచ్చుకాకి పచ్చడిని టేస్ట్ చేస్తారు. మహిగ్రద్ద చిచ్చు పచ్చడి తాగి చూసింది. వావ్ చిచ్చు, నీ పచ్చడి టేస్ట్ ఏ మాత్రం మారలేదు. ఆ మామిడికాయ ముక్క తగులుతుంటే చాలా బాగుంది, ఎక్సలెంట్. చిచ్చుకాకి కాలనెగరేస్తూ, చూసారా, నా మామిడికాయ పవర్ అది. ఇప్పుడు ఆ పిల్లల పచ్చడి తాగండి, ఉప్పు కారం కూడా సరిగ్గా వేసుండ్రు. మహిగ్రద్ద ఇప్పుడు బన్ను పుచ్చిల కుండలో నుండి ఒక స్పూన్ పచ్చడి తాగి కళ్ళు మూసుకుంది. రుచి ఆస్వాదిస్తోంది. అందరూ సైలెంట్ గా చూస్తున్నారు. కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా, అరే ఇది చాలా విచిత్రంగా ఉంది. పిల్లలు, ఈ పచ్చడి కూడా సూపర్ గా ఉంది. చెప్పాలంటే చిచ్చుకాకి పచ్చడికి మీ పచ్చడికి టేస్ట్ లో ఎలాంటి తేడా లేదు, సేమ్ టు సేమ్ ఉంది. ఏంటి, నా పచ్చడిలా ఉందా? ఇంపాసిబుల్. చిచ్చుకాకి కూడా పిల్లల పచ్చడి టేస్ట్ చేసింది. అరే నిజంగానే నా పచ్చడిలో ఉన్న పులుపు కమ్మతనం మీ పచ్చడిలో కూడా ఉంది. ఒరేయ్ బన్నుగా, ఇంతకీ మీరు మామిడికాయలు ఎక్కడి నుండి తెచ్చారా? బన్ను చిలుక తడబడుతూ, అది అడవిలో ఆంటీ. అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది. అవునా ఆంటీ, ఆ అడవి చెట్టు మామిడికాయలు కూడా అచ్చం మీ తోటకాయల్లాగా పుల్లగా ఉన్నాయి. నేచర్ మ్యాజిక్. ఏది ఏమైనా ఇద్దరి పచ్చడి అద్భుతంగా ఉంది కాబట్టి ఇద్దరు ఈ ఛాలెంజ్ లో విన్నర్సే. అందరికి పచ్చడి పంచండి. ఊరి జనమంతా 2 పచ్చళ్ళు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చిచ్చుకాకి తనలో తాను, టేస్ట్ సేమ్ ఉంది, నా కాయల్లాగే ఉన్నాయి. నిన్న రాత్రి తోటలో ఎవరో నడిచినట్టు శబ్దం వచ్చింది కదా, అంటే
ఈ దొంగ వెదవలో నా తోటలోనే కాయలు కోసారన్నమాట. అందుకే నా పచ్చడి టేస్ట్ వీళ్ళ పచ్చడిలో వచ్చింది. వారి దేవుడో. చిచ్చుకాకి కోపంగా బన్ను వైపు చూసింది. సరేలే, పండగ రోజు గొడవ ఎందుకో, నా కాయలతోనే ఊరంతా పచ్చడి తాగారు, నాదే క్రెడిట్ అని చిచ్చు కూడా నవ్వుతూ పచ్చడి తాగింది. అలా దొంగ మామిడికాయల పచ్చడితో పిల్లల తెలివితో ఊర్లో ఉగాది పండుగ చాలా సంతోషంగా ఫన్నీగా జరిగింది. మనాలిలో చిచ్చు బర్గర్ బిజినెస్. చిచ్చుకాకి తన ఇంట్లో ఒక పాత ఇనుప పెట్టె తెరిచి అందులో ఉన్న నోట్లు చిల్లర లెక్క పెట్టుకుంటుంది. అక్కడికి తుని పిచ్చుక చోటు చిలుక వచ్చారు. ఏంటి చిచ్చు, పొద్దున్నే కుబేరుడిలో డబ్బులు లెక్క పెడుతున్నావు? లాటరీ ఏమైనా తగిలిందా? ఆ లాటరీ కాదు తని, ఎన్నాళ్ళు నేను పెసనాలిలా బ్రతికి కడుపు మార్చుకుని దాచుకున్న డబ్బులివి దాదాపు 50,000 అయ్యాయి. వీటితో మన ఊర్లో ఒక మంచి బిజినెస్ పెడదామని అనుకుంటున్నాను. వావ్, సూపర్ ఐడియా చిచ్చు. మరి ఏం బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు? బ్యూటీ పార్లర్ పెడతావా? బ్యూటీ పార్లర్ పెడితే మన ఊర్లో ఎవరు రారు చోటో, అందరికి తినడం మీదే ఆసక్తి. అందుకే ఫుడ్ బిజినెస్ పెడదామని అనుకుంటున్నా. ఏం పెడితే బాగుంటుంది? బన్ను చిలుక అప్పుడే అటుగా వస్తూ, అంటే బిర్యానీ పాయింట్ పెట్టండి, నేను రోజుకు 3 పూటలా మీ షాప్ లోనే తింటాను. వదిలే పన్నుక, నువ్వు ఫ్రీగా తిని ఆంటీ బిజినెస్ ని 4 రోజుల్లో మూసేస్తావు. ఆంటీ, ఈ రోజుల్లో పిల్లలకి బర్గర్ పిచ్చాలంటే చాలా ఇష్టం. మీరు ఒక మంచి బర్గర్ షాప్ పెట్టండి. ఊర్లో ఎవరికి బర్గర్ చేయడం రాదు కదా, మీకు ఫుల్ డిమాండ్ వస్తుంది. అబ్బా బుజ్జి, ఎంత మంచి ఐడియా చెప్పావే. నాకు యూట్యూబ్ చూసి బర్గర్ చేయడం వచ్చు. రేపే ఊరి సెంటర్లో ఒక షట్టర్ అద్దెకు తీసుకొని చిచ్చు హాట్ బర్గర్స్ ఓపెన్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ చిచ్చు, నీ కష్టం ఊరికే పోదు. ఇక మరుసటి రోజు చిచ్చుకాకి ఊరి సెంటర్లో ఉన్న ఒక షట్టర్ ఓనర్తో మాట్లాడుతోంది. డీల్ కుదిరింది. సరిగ్గా అప్పుడే ఊరి జమీందారిని మహీగ్రద్ద తన పియ్య అయిన కుహుబాధతో కలిసి అక్కడికొచ్చింది. దారుదులండి, జమీందారిని మహీగారు వస్తున్నారు, దండాలు పెట్టండి. ఏంటి చిచ్చు, ఇక్కడ షట్టర్ దగ్గర ఏదో బేరం ఆడుతున్నావు? కొత్తగా ఏమైనా బిజినెస్ పెడుతున్నావా ఏంటి? నమస్తే మహిగారు. అవునండి, మన ఊర్లో ఫస్ట్ టైం బర్గర్ బిజినెస్ పెడుతున్నాను. ఇప్పుడే షాప్ ఓనర్ తో మాట్లాడాను. బర్గర్సా? వెరీ గుడ్. అయితే ముందు కౌంటర్ లో నా పేరు మీద ఒక బర్గర్ పంపించు. అన్నట్లు కుహు, చిచ్చుకి మన ఊరి రూల్స్ చెప్పావా? చెప్పాను అమ్మగారు. ఏమే చిచ్చు, నువ్వు షాప్ అద్దె ఓనర్ కి కట్టక ముందు మా అమ్మగారికి పన్ను కట్టాలి. అది ఈ ఊరి ఆచారం. చిచ్చుకాకి షాక్ అయ్యి, పన్నా ట్యాక్సా? అదేంటి కుహ, నేను వ్యాపారం పెట్టుకునేది నా సొంత డబ్బులతో. నా కష్టంతో నేను లాభం తెచ్చుకుంటాను, మధ్యలో మీకెందుకు పన్ను కట్టాలి? మహీగ్రద్ద కోపంగా, ఏంటి చిచ్చు, నన్నే ప్రశ్నిస్తున్నావా? నేను ఈ ఊరికి జమీందారుని. ఈ ఊరి గాలి పీల్చుకున్నా, ఈ ఊరి రోడ్డు మీద నడిచినా నాకే చెందుతుంది. ఈ ఊర్లో ఎవరు వ్యాపారం చేయాలన్నా ముందు నా జోబు నిండాలి. నెలకు 10,000 పన్ను కట్టాల్సిందే. ఆ నెలకు 10,000? నా లాభం కూడా అంత రాదు. నేను 1 రూపాయి కూడా పన్ను కట్టను. ఇది అన్యాయం. అమ్మగారికి ఎదురు చెప్తావా? ఎంత ధైర్యం నీకు? పన్ను కట్టకపోతే ఈ ఊర్లో వ్యాపారం చేయడానికి వీల్లేదు. అంతేకాదు, నన్ను ఎదిరించినందుకు నువ్వు అసలు ఈ ఊర్లోనే ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నీ కొడుకుని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపో. నీకు ఈ ఊరికి ఇక ఎలాంటి సంబంధము లేదు. గెట్ అవుట్. చిచ్చుకాకి కన్నీళ్లతో రోషంగా, సరే మహిగారు, మీ అహంకారం ఎన్నాళ్ళుంటుందో చూస్తాను. నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. నేను ఈ ఊరు వదిలి వెళ్తున్నాను, కానీ ఎక్కడో ఒక చోట నా బిజినెస్ ని సక్సెస్ చేసి చూపిస్తాను. చిచ్చుకాకి ఏడుస్తూ ఇంటికెళ్లి తన కొడుకు చిన్నుని తీసుకుని ఊరు వదిలి వెళ్లిపోయింది. తుని చోటు ఎంత ఆపినా ఆగలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఊర్లో చలికాలం మొదలైంది. మంచు కురుస్తోంది. ఒకరోజు సాయంత్రం చలిమంట దగ్గర తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పౌరం చలి కాచుకుంటున్నారు. చలి మామూలుగా లేదు చోటు. ఈ చలిలో పాపం మన చిచ్చుకాకి ఎక్కడుందో, ఎలా బ్రతుకుతుందో. ఊరు వదిలి వెళ్లి 6 నెలలు దాటింది. అవును తని, ఆ మహిగ్రద్ద చేసిన పనికి దానికి ఉసురు తగులుతోంది. చిచ్చు లేకపోయేసరికి ఊర్లో కలలేదు. లూసీ పౌరు సడన్ గా గుర్తొచ్చి, అరే, నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. చిచ్చు వెళ్లేటప్పుడు సిటీలో తీసుకున్న ఒక కొత్త ఫోన్ నెంబర్ నాకిచ్చింది. నా దగ్గర ఆ నెంబర్ ఉంది. నిజమా లూసీ? అయితే వెంటనే ఫోన్ చెయ్యి, ఎలా ఉందో కనుక్కుందాం. లూసీ వెంటనే తన ఫోన్ తీసి ఆ నెంబర్ కి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అయింది. చిచ్చుకాకి ఫోన్ లో, హలో, చిచ్చు స్నో బర్గర్స్ కి స్వాగతం. మీకు చికెన్ బర్గర్ కావాలా, పన్నీర్ బర్గర్ కావాలా? లూసీ పౌరం ఆశ్చర్యంగా, చిచ్చు, నేనే లూసీని. ఏంటి బర్గర్స్ అంటున్నావు? చిచ్చుకాకి సంతోషంగా, లూసీ, ఎలా ఉన్నావే? తొని చోట ఎలా ఉన్నారు? చాలా రోజులకి ఫోన్ చేశావు.
తుని పిచ్చుక ఫోన్ లాక్కుని, చిచ్చు మేం బాగానే ఉన్నాం, నువ్వెక్కడున్నావే? ఆ నెంబర్ ఏంటి? వేరే స్టేట్ లాగా చూపిస్తుంది. అతనే నేనిప్పుడు ఎక్కడున్నానో తెలుసా? మనాలిలో ఉన్నాను, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మంచు కొండల మధ్య ఉన్నాను. ఏంటి మనాలినా? అక్కడికెందుకెళ్ళావే? మన ఊర్లో ఆ జమీందార్ని నన్ను బిజినెస్ చెయ్యనివ్వలేదు కదా, అందుకే ఏకంగా టూరిస్ట్ ప్లేస్ కి వచ్చేసాను. ఇక్కడ నేను చిచ్చు మనాలి బర్గర్స్ అని ఒక పెద్ద షాప్ పెట్టానులే. చలిలో వేడి వేడి బర్గర్స్ తింటూ టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. నా బిజినెస్ సూపర్ హిట్. నేను ఇప్పుడు లక్షాధికారిని. వావ్, వినడానికి చాలా సంతోషంగా ఉంది చిచ్చు, నువ్వు గెలిచావు. తుని, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. మీరందరూ పిల్లల్ని తీసుకుని ఒకసారి మనాలికి రండి. నా షాప్ చూద్దరు గాని. ట్రిప్ కి అయ్యే ఖర్చు, ఫుడ్ అంతా నాదే. నేను స్పాన్సర్ చేస్తా. ప్లీజ్ రండి. అంతకంటే నా చిచ్చు రేపే ప్యాకప్. మరుసటి రోజు తుని, చోటు, లూసి మరియు వాళ్ళ పిల్లలు బన్ను, బుజ్జి ట్రైన్ ఎక్కి మనాలికి బయలుదేరారు. బన్నుగాడు ఎప్పట్లాగే 4 స్వెట్టర్లు వేసుకుని ఉన్నాడు. అమ్మా చోట, మనాలి అంటే ఐస్ క్రీమ్ దొరికే ప్లేసా లేక ఐస్ గడ్డలు ఉండే ప్లేసా? నాకు ఆకలేస్తుంది. ఒరే, ఇంకా ట్రైన్ ఎక్కి గంట కాలేదు, అప్పుడే ఆకలా? అక్కడ చిచ్చు అంటే బర్గర్లు ఇస్తుందిలే, ఆగు. కనుక మనాలిలో మంచు పట్టుంది, మనం స్నోమ్యాన్ చేద్దాం, సరేనా? నాకు స్నోమ్యాన్ వద్దు, చికెన్ మ్యాన్ కావాలి. ఆ బర్గర్లు ఎప్పుడెప్పుడు తిందామా అని నా పొట్ట వెయిట్ చేస్తోంది. 2 రోజుల ప్రయాణం తర్వాత వాళ్ళు మనాలి చేరుకున్నారు. చుట్టూ తెల్లటి మంచు కొండలు, ఆపిల్ చెట్లు, ఫైన్ ట్రీస్. వాతావరణం అద్భుతంగా ఉంది. చలి గజగజ వణికిస్తోంది. అమ్మో, ఏంటి చలి, నా రెక్కలు గడ్డగట్టుకుపోతున్నాయి. అదిగో అక్కడ చూడండి, పెద్ద లైటింగ్ బోర్డు కనిపిస్తోంది. చిచ్చూస్ హాట్ బర్గర్స్, టేస్ట్ ఆఫ్ హెవెన్. అది మన చిచ్చు షాప్. అందరూ ఆ షాప్ దగ్గరికి చిచ్చుకాకి ఒక పెద్ద కోటు వేసుకుని క్యాష్ కౌంటర్ లో కూర్చొనుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, మాకొక 10 బర్గర్లు ఇస్తారా? చిచ్చుకాకి తల పైకెత్తి చూసి ఆనందంతో అరుస్తూ, తునే, చోట, లోసి వచ్చేసారా? వెల్కమ్ టు మనాలి. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వచ్చి అందర్నీ గట్టిగా హత్తుకుంది. అందరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏమీ చిచ్చు, అసలు నిన్ను పట్టుకోలేకపోతున్నాం. ఎంత స్టైలిష్ గా మారిపోయావే. అసలు ఈ షాప్ ఏంటి, ఈ జనం ఏంటి, సూపర్. అంతా దేవుడిపయ్య చోట. ఆ రోజు ఆ మహిగ్రద్ద నన్ను గట్టెక్కిపోయి ఉంటే నేను ఎంత స్థాయిలో ఉండేదాన్నే కాదు. కష్టాన్ని నమ్ముకుంటే ఎక్కడైనా బ్రతకొచ్చు. అంటే మీ ఎమోషనల్ సీన్ అయిపోతే ఆ హీటర్ లో కాలుతున్న బర్గర్ల సంగతి కొంచెం చూడండి. ఇక్కడ నా పొట్టలో ఎలకలు మంచులో కూరుకుపోతున్నాయి. చిచ్చుకాకి నవ్వుతూ, ఓరి పన్నుగడా, నీ ఆకలి ఇంకా తగ్గలేదా? రండి రండి, లోపలికి రండి. చిన్న, మన విఐపి టేబుల్ దగ్గర వాళ్ళని కూర్చోబెట్టు. అందరూ వెచ్చటి గదిలో కూర్చున్నారు. చిచ్చుకాకి స్వయంగా పెద్ద ట్రేలో బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, హాట్ చాక్లెట్స్ ని తీసుకొచ్చింది. బన్నుగాడి కళ్ళు బర్గర్ల సైజును చూసి పెద్దవయ్యాయి. అవి చాలా దలసరిగా, లోపల డబల్ చికెన్ ప్యాటీ తోటి చీజ్ కారుతూ ఉన్నాయి. అంటే ఏంటి బర్గర్ ఇంత పెద్దగా ఉంది? మన ఊర్లో అయితే ఇంత బర్గర్ ని 10 మందికి పంచేవారు. ఇదే మనాలి స్పెషల్ జంబో బర్గర్ రా. ఈ చలికి ఎంత తిన్నా అరిగిపోతుంది, లాగించేసాయి. బన్ను ఒక పెద్ద కాటు వేశాడు. వాడి ముఖంలో బల్బులు వెలిగాయి. ఆహా, ఓహో, అంటే ఇది బర్గర్ కాదు, అమృతం. వేడి వేడిగా, కారంగా, చీజీగా. అబ్బా, నేను రోజు మనాలికి వచ్చేస్తానా అంటే? బుజ్జి పిచ్చుక నవ్వుతూ, బనుక మెల్లగా తిను, గొంతులో పట్టుంది. నిజంగా చిచ్చు, బర్గర్ టేస్ట్ అద్భుతంగా ఉంది. ఇంత టేస్ట్ ఎలా తీసుకుని వచ్చావు? ఏం లేదు చోట, ఇక్కడ దొరికే ఫ్రెష్ ఆపిల్స్ తో ఒక స్పెషల్ సాస్ చేస్తాను. ఆ సాస్ వల్ల ఈ రుచి అంతా మన టాలెంటే. అందరూ కడుపు నిండా తిన్నారు. తర్వాత బయటకొచ్చి మంచులో ఆడుకోవడం మొదలు పెట్టారు. బన్నుగాడు కింద ఉన్న మంచుని చూసి అది వెనిల్లా ఐస్ క్రీమ్ అనుకుని ఒక గుప్పెడు తీసి నోట్లో పెట్టుకున్నాడు. చలికి వణికిపోతూ పళ్ళు కొరుకుతూ, అమ్మా ఆంటీ, ఈ ఐస్ క్రీమ్ లో స్వీట్ లేదు, కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి, నా పళ్ళు గట్టగట్టుకుపోయాయి. ఒరే పిచ్చారా, అది ఐస్ క్రీమ్ కాదురా, స్నో. మంచుని ఎవరైనా తింటారా? చూడ్డానికి వెనిల్లా లాగా ఉంటే మోసపోయాను. మళ్ళీ ఇంకో బర్గర్ తింటే గాని ఏ చలిపోదు. పద లోపలికి. అందరూ బన్ను మాటలకు పగలబడి నవ్వారు. ఆ రోజంతా మంచులో ఆడుకుని రాత్రికి చిచ్చు ఇంట్లో క్యాంప్ ఫైర్ వేసుకుని పాటలు పాడుకున్నారు. 3 రోజుల పాటు మనాలిలో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇక ఊరికి వెళ్లే సమయం వచ్చింది. చిచ్చు, మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వింత మంచి పొజిషన్ లో ఉన్నందుకు గర్వంగా ఉంది. ఆ మహీగ్రద్దకి నీ సక్సెస్ తెలిస్తే కుళ్ళుకుని ఏడుస్తుంది. ఆవిడ
ఆవిడ ఇచ్చినా నాకు అవసరం లేదు లేదని నేను నా పని నేను చేసుకుంటున్నాను. మీరందరూ వచ్చినందుకు నాకు నా పాత ఊరు నా దగ్గరికి వచ్చినట్లు అనిపించింది. ఎప్పుడు కావాలన్నా రండి, బర్గర్స్ ఫ్రీ. ఫ్రీ అనకన్నా అంటే నేను రేపే మళ్ళీ వస్తాను. అందరూ ట్రైన్ ఎక్కారు. చూసావా తుని, అహంకారం ఎప్పుడు ఓడిపోతుంది, పట్టుదల ఎప్పుడు గెలుస్తుంది. అవును చూడు, చిచ్చుకి ఒక నిజమైన ఇన్స్పిరేషన్. ఈ కథలోని నీతి ఏంటంటే, ఎవరైనా మనల్ని అణిచివేయాలని చూస్తే కృంగిపోకుండా ఆ కోపాన్ని మన కసిగా మార్చుకుని ఏ మనాలిలోనో సక్సెస్ సాధించి చూపించాలి.